అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క మాడ్యూల్లో కొనసాగిద్దాం. నేను నవ్యశ్రీ. మిమి తరపున వివిధ లోడ్లు మరియు పవర్ కారకాల వద్ద సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ నియంత్రణను నిర్ణయించడం అనే అభ్యసనం మీకు మార్గనిర్దేశనం చేస్తాను. మనమందరం మన ప్రాంతాల చుట్టూ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను చూశాము, కానీ ట్రాన్స్ఫార్మర్ స్పెసిఫికేషన్లను ఎలా చదవాలో మీకు తెలుసా? దాని వోల్టేజ్ ని కొలవడానికి మరియు పవర్ ఫ్యాక్టర్స్ ని లెక్కించడానికి ఉపయోగించే పరికరాలు ఏవి? వీటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ అభ్యాసన పూర్తయ్యేలోపు మీరు విభిన్న లోడ్ల కోసం వోల్టేజ్లు మరియు పవర్ ఫ్యాక్టర్ లెక్కించడానికి ట్రాన్స్ఫార్మర్ని తగిన పరికరాలతో కనెక్ట్ చేయగలుగుతారు. ప్రైమరీ మరియు సెకండరీ సైడ్లోని పరికరాల రీడింగ్ల నుంచి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క శాతాన్ని లెక్కించగలుగుతారు. సరైన దుస్తులు, కళ్ళజోడు, గ్లౌజులు మరియు బూట్లు ధరించడం ద్వారా భద్రతను ధృవీకరిస్తారు. ఈ ప్రయోగానికి అవసరమైన ఉపకరణాలు లేదా పరికరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అమ్మీటర్ 0 నుండి 5 ఆంపియర్ మరియు 0 నుండి 10 ఆంపియర్. వాల్ట్ మీటర్ 0 నుండి 300 వాల్ట్ మరియు 0 నుండి 150 వాల్ట్. పవర్ ఫ్యాక్టర్ మీటర్ 0.5 లాగ్ లీడ్ 250 వాల్ట్. అవసరమయ్యే పరికరం లేదా మిషన్: స్టార్టర్ మరియు లోడింగ్ అమరికతో ఇండక్షన్ మోటార్ 240 వాల్ట్స్ 50 హెర్ట్జ్ 1 హార్స్ పవర్. సింగిల్ ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ 0 నుండి 270 వోల్ట్స్ 5 ఆంపియర్ 50 హెర్ట్జ్ ట్రాన్స్ఫార్మర్ 115 230 వాల్ట్స్ 1 kVA 50 హెర్ట్జ్. ల్యాంప్ లోడ్ బ్యాంక్ 1.5 కిలోవాట్స్ 240 వాట్స్ 5 ఆంపియర్. అవసరమయ్యే ఇతర వస్తువులు: అవసరమైనట్లు కనెక్టింగ్ కేబుల్స్, 40 వాట్స్ ట్యూబ్ లైట్ ఫిట్టింగ్, DPST స్విచ్ 250 వోల్ట్స్ 16 ఆంపియర్, SPT స్విచ్ 6 ఆంపియర్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఫ్రీక్వెన్సీ మరియు పవర్ను మార్చకుండా విద్యుత్ శక్తిని ఒక సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్కు బదిలీ చేసే స్థిర విద్యుత్ పరికరం. ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక సాధారణ అయస్కాంత క్షేత్రం కలిగిన 2 సర్క్యూట్ల మధ్య పరస్పర ప్రేరణ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఒక ట్రాన్స్ఫార్మర్లో సాధారణంగా ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్ అని పిలువబడే 2 స్థిరమైన వైండింగ్లు ఉంటాయి. ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్పుట్ సైడ్, సెకండరీ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ సైడ్. ట్రాన్స్ఫార్మర్ను సాధారణంగా 2 సర్క్యూట్ల మధ్య వోల్టేజ్ స్థాయిలను స్టెప్ డౌన్ లేదా స్టెప్ అప్ చేయడానికి ఉపయోగిస్తారు. ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ వలయం మరియు అయస్కాంత క్షేత్రం మధ్య సంబంధాన్ని వివరించి ఫారాడే ఈ యొక్క విద్యుదయస్కాంత ప్రేరణ నియమాల సూత్రంపై పనిచేస్తుంది. ఈ నియమం చాలా విద్యుత్ మోటార్ల, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇండికేటర్లు మొదలైన వాటికి ప్రాథమిక పని సూత్రం. ఒక వాహకాన్ని విభిన్న అయస్కాంత క్షేత్రాల్లో ఉంచినప్పుడల్లా ఒక EMF వాహకం అంతటా ప్రేరేపించబడుతుంది మరియు వాహకం ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అయితే ప్రేరిత విద్యుత్ దాని గుండా ప్రవహిస్తుంది. అలాగే ఫారడే యొక్క విద్యుదయస్కాంత ప్రేరణ యొక్క 2వ నియమం ప్రేరిత వోల్టేజ్ యొక్క పరిమాణం కాయిల్లోని ఫ్లక్స్ లింకేజ్ల మార్పు రేటుకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది అని పేర్కొంది. ఫారడే యొక్క విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ప్రకారం ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ AC సరఫరా ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్లో ప్రత్యామ్నాయ అయస్కాంత అభివాహం ఏర్పడుతుంది. ఇది సెకండరీ వైండింగ్లను అనుసంధానిస్తుంది. అయస్కాంత ప్రవాహంలో ఈ మార్పు సెకండరీ కాయిల్లో EMFను ప్రేరేపిస్తుంది. ఒక లోడ్ సెకండరీ కాయిల్ కు కనెక్ట్ చేయబడినప్పుడు సర్క్యూట్ గుండా AC విద్యుత్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కు కనెక్ట్ చేయబడిన లోడ్ ఒక ల్యాంప్ మరియు సెకండరీ కాయిల్ గుండా AC కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు అది వెలుగుతుంది. మనకి తెలిసినట్టుగా ఫారడే యొక్క విద్యుదయస్కాంత ప్రేరణ యొక్క 2వ నియమం
ప్రకారం ప్రేరిత ఈఎంఎఫ్ యొక్క పరిమాణం కాయిల్తో ఫ్లక్స్ లింకేజీల మార్పు రేటుకు సమానం మరియు ఫ్లక్స్ లింకేజీల కాయిల్తో సంబంధం ఉన్న చుట్ల సంఖ్య మరియు అసోసియేట్ యొక్క ఫలితం. ఈ నియమం యొక్క కాన్సెప్ట్తో సెకండరీ వైండింగ్ యొక్క చుట్ల సంఖ్యను బట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. సెకండరీ టర్మినల్స్ ప్రైమరీ టర్మినల్స్ సంఖ్య కంటే ఎక్కువ ఉంటే దానిని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సెకండరీ టర్మినల్ ప్రైమరీ టర్మినల్ సంఖ్య కంటే తక్కువ ఉంటే దానిని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇవ్వబడ్డ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ని మనం చెక్ చేయబోతున్నాము. వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏమిటి? ఒక ట్రాన్స్ఫార్మర్ ఎంత బాగా పనిచేయగలదో తెలిపే కొలత. వేరియబుల్ లోడ్లకు స్థిరమైన వోల్టేజ్ని అందించడానికి ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యాన్ని ఇది నిర్ణయిస్తుంది. సాధారణంగా ఒక ట్రాన్స్ఫార్మర్ దాని పూర్తిగా లోడ్ చేయబడిన స్థితిలో కంటే నో లోడ్ కండిషన్ వద్ద అధిక అవుట్పుట్ వోల్టేజ్ను అందిస్తుంది. ఎందుకంటే లోడ్ కండిషన్లో ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ కొద్దిగా పడిపోతుంది. వోల్టేజ్ యొక్క వైవిధ్యం లోడ్ మరియు దాని పవర్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ట్రాన్స్ఫార్మర్ నో లోడ్ మరియు ఫుల్ లోడ్ అవుట్పుట్ వోల్టేజ్ మధ్య వ్యత్యాసం యొక్క నిష్పత్తి మరియు దాని ఫుల్ లోడ్ అవుట్పుట్ వోల్టేజ్ శాతం % వ్యక్తీకరించబడుతుంది. మెరుగైన పనితీరు కోసం వోల్టేజ్ నియంత్రణ తక్కువగా ఉండాలి, అనగా వోల్టేజ్ నియంత్రణ ఎక్కువగా ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యం మరియు పనితీరు అధ్వానంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను గమనించండి. ఉదాహరణకు హెచ్టీ సైడ్ వోల్టేజ్, ఎల్టీ సైడ్ వోల్టేజ్, కేవీఏ, ఫ్రీక్వెన్సీ, కూలింగ్ టైప్ మొదలైనవి. చూపించిన విధంగా సర్క్యూట్ని కనెక్ట్ చేయండి. ఇన్పుట్ వోల్టేజ్ని మార్చడం కోసం ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించబడుతుంది. ప్రైమరీ మరియు సెకండరీ విద్యుత్ మరియు వోల్టేజ్లను తదనుగుణంగా కొలవడానికి అమ్మీటర్లు మరియు వోల్ట్ మీటర్లు అనుసంధానించబడతాయి. సర్క్యూట్లో లోడ్ L 250 వోల్ట్లు వద్ద 4 60 వాట్ ల్యాంప్లు, లోడ్ L1 అనేది 1 HP ఇండక్షన్ మోటార్. వివిధ లోడ్లను కనెక్ట్ చేయడం ద్వారా వోల్ట్ను సెకండరీ టర్మినల్లోని వోల్టేజ్ రీడింగ్లను తీసుకోండి. ఎటువంటి లోడ్ లేకుండా వోల్టేజ్ V0 టేబుల్లో రికార్డ్ చేయబడుతుంది. ఒక ల్యాంప్ని స్విచ్ ఆన్ చేయండి. ఇది లోడ్లో 25%గా భావించబడుతుంది. సెకండరీ వోల్టేజ్ VSని పట్టికలో నమోదు చేయండి. అదేవిధంగా 50% లోడ్, 75% మరియు 100% లోడ్తో వోల్టేజ్ VS టేబుల్లో రికార్డ్ చేయబడుతుంది. సెకండరీ టర్మినల్ వోల్టేజ్ 100తో గణించబడిన వోల్టేజ్ మార్పుగా భాగించబడిన రెగ్యులేషన్ శాతాన్ని లెక్కించండి. టేబుల్లో రెగ్యులేషన్ను రికార్డు చేయండి. L మరియు L1 లోడ్లను కలపడం ద్వారా లోడ్ని మార్చండి. మిక్స్డ్ లోడ్ని క్రమంగా పెంచండి మరియు సెకండరీ టర్మినల్ వోల్టేజ్ మరియు పవర్ ఫ్యాక్టర్ని లెక్కించండి. టేబుల్లో వాటిని రికార్డ్ చేయండి. పవర్ ఫ్యాక్టర్ మీటర్ నుంచి పవర్ ఫ్యాక్టర్ విలువలను చదివి రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన విలువల కోసం వోల్టేజ్ రెగ్యులేషన్ను లెక్కించండి. పవర్ ఫ్యాక్టర్ మారినప్పుడు PF మరియు % రెగ్యులేషన్ మధ్య సంబంధాన్ని తనిఖీ చేయండి. విభిన్న లోడ్లు మరియు పవర్ కారకాల వద్ద సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ నియంత్రణను నిర్ధారించే ప్రక్రియను ఇది ముగిస్తుంది. ఈ అభ్యసనంలో మీరు వీటి గురించి నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. విభిన్న లోడ్ల కోసం వోల్టేజ్లు మరియు పవర్ ఫ్యాక్టర్ లెక్కించడానికి ట్రాన్స్ఫార్మర్ని తగిన పరికరాలతో కనెక్ట్ చేయగలుగుతారు. ప్రైమరీ మరియు సెకండరీ సైడ్లోని పరికరాల రీడింగ్ల నుంచి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క శాతాన్ని లెక్కించగలుగుతారు. అందరికీ ధన్యవాదాలు. తదుపరి అభ్యసనంలో మళ్ళీ కలుద్దాం.